రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో మంత్రులు అవతరణ దినోత్సవంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులకు ప్రజాప్రతినిధులు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి తుమ్మల అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దశదిశల వెలుగులు విరజిమ్ముతుందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులకు అభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు. ఎందరెందరూ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దిశలా వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్, మెదక్లో మంత్రి వివేక్, సంగారెడ్డిలో మంత్రి దామోదర పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. అమరులను స్మరించుకున్న ఆయన జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళి అర్పించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఎగరవేసి గీతాలాపన చేశారు. ఖిలా వరంగల్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన అవతరణ దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులర్పించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నల్గొండలో అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. శ్రీ కాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. వేడుకలకు హాజరైన మంత్రి జూపల్లి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. నిజామాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.